దేవరంపాడు కొండ తిరునాళ్లలో అటవీ శాఖకు లక్షల్లో ఆదాయం. పూర్తి వివరాలు త్వరలో. నేతి వెంకన్న స్వామికి మిగిలింది మాత్రం నెయ్యి బియ్యం మాత్రమే. 5 వారాలు కూడా ఒక్క సీసీ కెమెరా లేకుండా సత్తెనపల్లి దేవాదాయ శాఖ ప్రధాన మహిళా ఉద్యోగి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు. ఉగాది పర్వదినాన సాయంత్రం 5 గంటల లోపే సీసీ కెమెరాలు లేకుండా మమ అనిపించిన హుండీ లెక్కింపు. 4 వారాల లెక్క. సీసీ కెమెరాల ముందు లెక్కింపు లేదు. ఇంకా ఉగాది రోజు చెప్పేది ఏంటి? మీడియా మిత్రులకు పిలిచి చెప్పేది ఏమీ ఉండదు. గ్రూపుల్లో వేస్తాం, అది చూసి రాసుకోండి. లడ్డూ ప్రసాదం లెక్క 5 గంటలకే చెబితే మరి 5 గంటల దగ్గర నుండి అమ్మిన లడ్డూ ప్రసాదం లెక్క ఎప్పుడు చెప్పేది? వచ్చే సంవత్సరమా? దేవరంపాడు నేతి వెంకన్న స్వామి సన్నిధిలో ఒక మహిళా ఉద్యోగి కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారు. బదిలీ ఉండదా? ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని సంవత్సరాలైనా ఒకే ఉద్యోగి ఒకే చోట ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు లేదా ఎన్ని సంవత్సరాలు? పెట్టేవాడు మనోడు అయితే ఎక్కడ కూర్చుంటే ఏంటి, ఏం చేస్తే ఏమిటి? ఓ పక్క అటవీ శాఖకు, మరో పక్క దేవాదాయ శాఖకు ఆదాయం మాత్రం ఫుల్లు. మరి నేతి వెంకన్నకు నిల్లు. దేవరంపాడు నేతి వెంకన్న స్వామిని ఫోటో తీస్తే అమ్మనాబూతులు తిట్టిన దేవాదాయ కంప్యూటర్ ఆపరేటర్. నిన్న సాయంత్రం దేవాలయం విషయంలో సంబంధించిన కమిటీలో ఉన్న ఒక సభ్యుడు స్వామివారి ముందు నిలబడి బాబాయికి, పెదనాన్నకు, అమ్మాయికి, అబ్బాయికి, బొడ్డోడికి, పెద్దోడికి, చిన్నోడికి సుమారు 20 కాల్స్ చేసి స్వామివారిని చూపిస్తుంటే మరి ఈవో కంప్యూటర్ ఆపరేటర్ నిద్రపోతున్నారా లేక చేసేది ఏముందులే అనుకుంటున్నారా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ 3 సంవత్సరాల కాలంలో తన వారికి, తనకు సంబంధించిన వారికి అన్నీ తానే జాగ్రత్తలు ఈవో గారు పాటించారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దేవుడి విషయంలో మీడియాకు ఈ 3 సంవత్సరాల కాలంలో ఓ కార్యక్రమానికి పిలవడం కానీ, ఓ వార్త ఇవ్వడం కానీ, ఓ ప్రెస్ మీట్ పెట్టడం కానీ, తిరునాళ్లలో మీడియా వ్యక్తులకు దర్శనం కోసం ఒక టోకెన్ ఇవ్వకుండా వ్యవహరించడం ఈవో గారికే చెల్లిందని మీడియా సభ్యులు భావిస్తున్నారు. మీడియా ప్రతినిధులు దేవాలయంలోకి వెళ్ళాలి అంటే రాజకీయ నాయకులు పర్మిషన్ తీసుకోవాలి, లేదా దేవాలయంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ పర్మిషన్ తీసుకోవాలని అక్కడి సిబ్బంది తెలియజేశారు.